ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 28వ అధ్యాయం 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు ఈ దినం మనం ఏశావు గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా తన తండ్రి అయిన ఇస్సాకు గారు ఒక పనిని అప్పగించారు. ఆ అప్పగించిన పని ఏశావు గారు ఆలస్యం చేశారు. యాకోబు గారికి ఆ పనిని చెప్పలేదు. కానీ వేరే వాళ్ళ ద్వారా ఈ పని జరిగితే ఆశీర్వాదం వస్తుందని ఆయన తెలుసుకున్నప్పుడు వెంటనే ఏ పని చేయమన్నారో ఆ పనిని చేయడం వల్ల ఆయన రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందుకున్నారు. ఏశావు గారు ఆలస్యం చేయడం వల్ల ఒక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలే. మరి మనకి దేవుడు అనుగ్రహిస్తున్న చిన్న చిన్న పనుల్లో మనం ఏ విధంగా ఉన్నాం? ఆయనకి లోబడే వారంగా ఉన్నామా? ఆయన చెప్పిన వెంటనే ఆలస్యం లేక వెంటనే జరిగిస్తూ ఉన్నామా? మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినమందు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మల రక్షణ మరి మనం సంపాదిస్తున్నామా లేదా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఇప్పుడు రాకపోవచ్చు ఫలితం, ఆయన యొక్క రెండవ రాకడలో తప్పక ఫలితాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా నాయన, ఈ దినమందు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్యా మీరు ఏ పనినైతే అప్పగిస్తున్నారో దేవా, ఆ పనిని మేము వేగమే చేయడానికి మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా. అట్టి దీవెనలు మేము పొందుకోవడానికి మీరే కృపను అనుగ్రహించండి ప్రభా నాయన. ఆలస్యం చేయక నీ కొరకు వేగిరమే పరిగెత్తే కృపను అనుగ్రహించండి ప్రభా నాయన. అవును ప్రభా నాయన, నీ యొక్క నీతిని రాజ్యాన్ని వెతికితే అన్నీ కూడా సమకూర్చబడుతుందని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా. దానికి తగ్గట్టు జీవించడానికి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.